హస్తం పార్టీకి చెందిన క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ తప్పిందా? గోప్యంగా ఉంచాల్సిన విషయాల్ని సైతం క్రమశిక్షణ కమిటీ బహిర్గతం చేస్తోందా? సమస్యల్ని పరిష్కరించాల్సిన కమిటీ సమస్యల్ని పెంచుతోందా? కమిటీ వ్యవహార శైలిపై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ఇట్. కాంగ్రెస్ పార్టీలో నేతలు క్రమశిక్షణతో మెలిగేలా చూసే బాధ్యత క్రమశిక్షణ కమిటీ భుజస్కంధాలపై ఉంది. నేతలు ఎంత గొప్పవారైనా సరే వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటుంది. అయితే సదరు నేతలపై చర్యలు తీసుకునే వరకు విచారణ మొత్తాన్ని గోప్యంగా ఉంచడం క్రమశిక్షణ కమిటీ ముఖ్య విధి. కానీ తెలంగాణ పీసీసీ కొత్త క్రమశిక్షణ కమిటీ ఆ పని చేయడం లేదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలో కాంగ్రెస్ అధిష్టానం పలు పీసీసీ కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి క్రమశిక్షణ కమిటీ. ఈ కమిటీకి చైర్మన్గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని నియమించారు. అయితే తమ కార్యకలాపాలను సీక్రెట్గా ఉంచాల్సిన క్రమశిక్షణ కమిటీ ఆ పని చేయకుండా అన్ని విషయాలను అడిగిన వారికి అడగని వారికి చెప్పేస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అంటేనే కొందరు నేతలు చిరాకు పడుతున్నారట. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నేత కొండా మురళికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలతో విభేదాలు పెరిగాయి. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కొండా మురళికి పడ్డం లేదు. కొండా మురళి వర్సెస్ ఇతర నేతల గొడవ చిలికి చిలికి గాలివానగా మారి క్రమశిక్షణ కమిటీ వరకు వచ్చింది. అయితే ఇరు వర్గాలలో ఎవరిని క్రమశిక్షణ కమిటీ మీటింగ్కు పిలిచినా ముందే మీడియాకు సమాచారం వెళ్లిపోతోందట. అలా సమాచారాన్ని కమిటీ సభ్యులే ఇస్తున్నారని సమాచారం. దీంతో నేతల మధ్య గొడవ సద్దుమణగడం పక్కన పెడితే మరింత ముదురుతోందని మీడియాలో మరింత చర్చ జరిగి నేతలు ఒకరిపై మరొకరు మరిన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని క్రమశిక్షణ కమిటీ మీటింగ్కు వచ్చిన వరంగల్ ఎమ్మెల్యేలు సభ్యుల ముందు స్పష్టం చేశారని సమాచారం. మీరు సమస్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారా లేక ప్రోత్సహిస్తున్నారా అంటూ ఒకంత అసహనం వ్యక్తం చేశారట వరంగల్ ఎమ్మెల్యేలు. గతంలో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అది ఎప్పుడు ఎక్కడ జరిగేదో ఎవరికీ తెలియకుండా గోప్యత పాటించేవారు. విచారణకు నేతలను పిలిచినా ఆ విషయం ఏమాత్రం లీక్ కాకుండా జాగ్రత్త పడేవారు. నేతల్లో ఎవరిపైన అయినా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ విషయం మీడియాకు తెలిసేదని, బయట చర్చ జరిగేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అలా జరగకపోవడంతో ఈ కమిటీకి సంబంధించి కొత్త సమస్యలు వస్తున్నాయనేది నేతల అభిప్రాయం. మల్లు రవి చైర్మన్ గా ఏర్పడిన క్రమశిక్షణ కమిటీ తమ సమావేశం ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఎవరిని విచారణకు పిలుస్తుంది మొదలైన అన్ని విషయాలు ముందే బయటకు తెలియజేస్తోంది. దీనివల్ల నేతలు ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ మీటింగ్ అంటేనే చాలా మంది నేతలు హడలిపోతున్నారట. తమ గురించి మీడియాలో వస్తుండడంతో తాము ఏదో తప్పు చేశామనే భావన జనంలోకి వెళ్ళిపోతోందనేది పలువురు నేతల అభిప్రాయమని సమాచారం. ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సభ్యులు తాము యాక్టివ్గా ఉన్నామని బయట ప్రపంచానికి తెలియజేయడానికే అందరికీ సమాచారం ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఆయా సమస్యలు, గొడవలపై తీసుకున్న చర్యలు, పూర్వపరాల గురించి బయట ప్రపంచానికి తెలిస్తే కమిటీ సీరియస్గా పనిచేస్తోందనేది అందరికీ అర్థమై నేతలు భయంతో మెరుగుతారని కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నష్టపోతామనే విషయం అందరికీ తెలిస్తే తద్వారా పలువురు నేతలు కలహాలకు దూరంగా ఉంటారని, అందుకే తాము పారదర్శకంగా ఉన్నామని వారు చెబుతున్నారు. మొత్తానికి కొత్త క్రమశిక్షణ కమిటీ కొత్త ట్రెండ్ సృష్టిస్తోందని, ఇది ఎంత మేరకు సఫలమవుతుందో చూడాలని మరికొంతమంది సీనియర్లు మాట్లాడుకుంటున్నారు.